My dear children, తెలుగులో ఎంతమందికి అర్థమవుతుంది కొంచెం చేతులు లేపండమ్మా. వెరీ గుడ్ అయితే నేను తెలుగులోనే మాట్లాడతాను. ఇప్పటిదాకా అందరు ఇంగ్లీష్లో మాట్లాడారు కదా, నేను తెలుగులో మాట్లాడతాను. అబ్దుల్ కలాంకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అబ్దుల్ కలాంకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. మీరు ఏ ఇంటర్వ్యూ చేసినా చిన్నపిల్లలతోనే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఈజీగా మౌల్డ్ చేయొచ్చు. వాళ్ళ మనసు చాలా పవిత్రమైంది. అండ్ దే విల్ ఈజీలీ గెట్ యాక్సెప్టెన్స్. వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అందుకే అది ఇన్స్పైర్ ఇండియా అని వచ్చారు. అబ్దుల్ కలాంకి ఇంకొక మంచి గుణం ఉంది. ఏంటంటే ఆయన చాలా పూర్ పర్సన్. హీ హాజ్ నాట్ ఎర్న్డ్ ఎనీథింగ్. కానీ ఏది చేసినా కూడా సమాజానికి చేయాలనుకున్నాడు. ఇన్ 1993 మనకు కార్డియాక్ అరెస్ట్ వస్తే స్టంట్స్ అని వచ్చేది 30,000 రూపీస్. సో హీ మేడ్ ఇట్ ఫర్ 3,000 రూపీస్ విత్ DRDO సపోర్ట్. దట్ ఈస్ కాల్డ్ కలాం స్టంట్. ఓకే, సిమిలర్లీ దెర్ ఈస్ వన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ క్యాలిపర్. అది 10,000 రూపీస్ ఉంటే 300 రూపీస్లోనే DRDOతో వేశారు. అంటే సైన్స్ మనకు ఉండడం ఒక్కటే కాదు, టెక్నాలజీ ఉండటమే కాదు, దాన్ని ఏ విధంగా పబ్లిక్లో యూజ్ చేయాలనేది ఫస్ట్ తీసుకొచ్చింది అబ్దుల్ కలాం. ఈరోజు స్పేస్ ప్రోగ్రామ్ కానీ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కానీ మనం చూస్తే వీఆర్ జస్ట్ కమింగ్ ఇన్ ది లైమ్ లైట్. మేబీ ఇన్ ఫ్యూచర్ వీ విల్ బి క్రాసింగ్ అమెరికా అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. సో ఇట్ ఈస్ ఏంటే ది డ్రీమ్ ఆఫ్ ది అబ్దుల్ కలాం. ఓకే, ఇప్పుడు ఇందాక ఎవరో చెప్పారు, ఒకటి మనకు టెక్నాలజీ చేంజ్ అవుతుంది, రెండోది మనలో ఏం చేంజ్ వస్తుంది. పిల్లలుగా మీరు ముందు నేర్చుకోవాల్సిన కొన్ని చెప్తా. ఓకే, బికాజ్ ఐఎమ్ లైక్ ఏ గ్రాండ్ ఫాదర్ టు యూ. ఓకే, మీలో చాలామంది కర్రీ పాయింట్స్కి వెళ్తారు కదా, ఇంట్లో టిఫిన్కి వాటికి వెళ్తారు కదా. మీరు ఎంతమంది వాళ్ళ కర్రీ పాయింట్లో ప్లాస్టిక్ కవర్లు కట్టిస్తే వద్దు మేము స్టీల్ బాక్స్ తీసుకెళ్తాము దాంట్లో తీసుకొస్తామనే వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి. ఒకరు 5 లేపారు. నవ్ ఆన్వర్డ్స్ ఒకటి మనకు తెలిసింది కాదు, తెలిసింది ఎంతవరకు చేస్తామనేదే ప్రపంచానికి కావాల్సింది. ఇప్పుడు మనం ప్లాస్టిక్స్ వాడకూడదు అన్నప్పుడు మనం ప్లాస్టిక్స్ని ఎట్లా ఆపాలనేది కూడా మనం ఆలోచించాలి. మన చేతిలో ఏది ఉన్నది ఆపాలి. ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు అన్నారు. మా చిన్నప్పుడు మేము ఏదైనా కూడా ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. బ్యాగ్లో వాళ్ళ పేపర్లు అన్నీ చుట్టేసి ఇచ్చేవాళ్ళు. అప్పుడు మాకు ఈ పొల్యూషన్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు ఎందుకు వస్తుందంటే మీరు అన్ని చోట్ల ప్లాస్టిక్ వాడతారు, ప్లాస్టిక్ కింద పడేస్తారు. మీలో ఎంతమందికి చాక్లెట్ తిన్న తర్వాత ప్లాస్టిక్ పేపర్ని జోబులో పెట్టుకునే అలవాటు ఉందో చేతులు లేపండి. ఓకే, ఐఎమ్ హ్యాపీ. బట్ ఏదైనా మీరు తిన్న తర్వాత జోబులో పెట్టుకోవాలి, డస్ట్బిన్లో వేయాలి. ఇంకోటి, మీ ఇంటి దగ్గర బాల్కనీలో నుంచి చెత్తను తీసుకొని పక్కన పడేయకూడదు. చాలామందికి ఏంటంటే రోడ్డు మీద పోతూ వాటర్ బాటిల్ అలా పడేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇన్ని వింటాం కదా, చిన్నపిల్లలు మీరే చెప్పాలి, మీ పేరెంట్స్ అయినా మీ సిస్టర్స్ అయినా మీరు చెప్పాలి, డాడీ సిస్టర్ ఇది చేయటం తప్పు అని చెప్పాలి. అప్పుడే మన కంట్రీ మీరు అనుకున్నంత సువర్ణ భారతదేశం కింద తయారవుతుంది. అబ్దుల్ కలాం యొక్క కలలు నిజం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు పాటిస్తే, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, రెండోది ఆయన అన్నారు చూసారు ఇందాక, వీ హ్యావ్ టు మేక్ ది వరల్డ్ టు బి లివబుల్ వరల్డ్. అంటే ఏంటి? అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒకటే కాదు, ఉన్నదాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకొని ఉండాలి. మీలో ఎంతమంది ఇంటి దగ్గర ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే స్మైల్ చేస్తూ విష్ చేస్తారో చేతులు లేపండి. వెరీ గుడ్. ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే స్మైల్స్ చేస్తూ విష్ చేయాలి. అమెరికాలో ఇఫ్ యు గో ఎనీ పర్సన్ ఇంకో పర్సన్ ఎదురైతే తెలిసినా తెలియపోయినా స్మైల్ చేసి విష్ చేస్తారు. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెన్స్. మీలో ఒక పాజిటివ్నెస్, వెన్ యూ స్మైల్ ఇట్ దెన్ ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ సెన్స్. ఓకే, ఐఎమ్ హ్యాపీ దట్ ది స్కూల్ ఈజ్ వెరీ నైస్, వెరీ నీట్ అండ్ క్లీన్. అండ్ ద ఎఫర్ట్స్ ఆర్ డూయింగ్ బై ది విశ్వనాథ్ రెడ్డి గారు ప్రిన్సిపల్. ఐ జస్ట్ హర్డ్, చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఇంత చిన్న పిల్లల్లోనే అంత టెక్నాలజీని తీసుకొచ్చారు. అండ్ డెఫినెట్లీ వీ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ నరేష్ ఇండియన్. ఓకే, హూ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. హౌ మెనీ ఆఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ ఏ ఇండియన్ నేమ్ బిసైడ్ ఆఫ్ యూ? ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. వెరీ గుడ్. రేపు పొద్దున మీరు ఏం చేయాలంటే మీ నోట్బుక్లలో, ఇవాళ రాత్రికి నోట్బుక్లలో మీ పేరు పక్కన ఇండియన్ అని పెట్టండి. ఎంతమంది పెడతారు చేతులు లేపండి.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సర్జీ.